హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో వ్లాగ్ ఏంటంటే, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి చేతికి గ్లౌజ్ వేసుకొని చూపిస్తుందని చూస్తున్నారో, ఏం లేదండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో చాలా గలీజ్ అయిపోయాయి స్లిప్పర్స్, బయట ఉంచాం కదా. సో చాలా అంటే చాలా గలీజ్ అయిపోయాయి. వర్షం వచ్చి తర్వాత దుమ్ము, బయట దుమ్ము అన్నీ చాలా, అంటే ఇంకా మూలకు పడేసిన స్లిప్పర్స్ అన్నీ చాలా ఉండిపోయాయి, స్టాండ్ నిండా ఉండిపోయాయి. అవన్నీ తీసేసి క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను ఈరోజు. సో ఇక్కడైతే చెట్లు కూడా వాడిపోయాయి, ఖాళీగా కుంపట్లు కూడా ఉన్నాయి కదా. సో ఇవి కూడా కొద్దిగా సర్దుదాం అనేసి అయితే చూస్తున్నానండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. సో ఇంట్లో ఉండి ఏం చేస్తారా అని అందరూ అడుగుతూ ఉంటారు. సో ఏం పని ఉంటుంది, ఏం చేస్తుంటారు, ఖాళీగా ఉంటారు, ఫోన్ చూస్తుంటారు అనేదే ఉంటుంది. కానీ సో ఇలాంటి కొన్ని కొన్ని పనులన్నీ ఉంటాయన్నమాట. సో మరి ఎందుకు చేయలేదు, ఇంత గలీజ్ అయ్యేంతవరకు ఎందుకున్నావు అని అడగచ్చు. కానీ ఇదే కదండి, చాలా పని అయితే ఉంటుంది ఇంట్లో. అదిగో ఇదిగో అంటే డే గడిచిపోతుంది వర్క్ చేసే, ప్రతి ఒక్క వర్క్ చేసేటప్పుడు ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాము. సో అదిగో ఇదిగంటే టైం అవుతుందన్నమాట. అందువల్లనే ఇది పెండింగ్ పడిపోతూనే ఉంది. నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. సో ఈసారి అయితే 1 మంత్ అయిపోయింది క్లీన్ చేయలేదు. అసలు ఇంట్రెస్ట్ కుదరలేదన్నమాట ఈ స్టాండ్ క్లీన్ చేయడం అంటే. ఎందుకంటే నేను ఎంత క్లీన్ చేసినా మెయింటెనెన్స్ మటుకు ఉండదు మా ఇంట్లో వాళ్ళతో. సో అందుకే నాకు బోర్ కొట్టేసి, ఇంకా ఎందుకులే ఇదంతా, వీళ్ళు నేను ఎంత క్లీన్ చేసి పెట్టేసినా కూడా వీళ్ళు అంటే పాటించరు అనేసి, మెయింటైన్ చేయరు అనేసి నేను వదిలేసాను. సో ఇంక ఈరోజు ఎలానో ఉన్నాను కదా అనేసి క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి. సో మీరు కూడా ఇంట్లో ఇంట్లో మీరు కూడా ప్రవర్తిస్తుంటారా? మీ ఇంట్లో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది. ఈ వీడియో కొంచెం ముందుకైతే వెళ్తుందన్నమాట. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఫ్రెండ్స్. సో మొత్తం అన్నీ తీసేసి ఇలా తడి బట్టతో క్లీన్ చేస్తున్నానండి. ఒక ఒక బకెట్లో సరుపు వాటర్, ఇంకో బకెట్లో నార్మల్ వాటర్ని తీసుకొని సో ఇలా క్లీన్ అయితే చేస్తున్నానండి. చూడండి ఎంత దుమ్ము పట్టిపోయాయి షూస్ అనేసి. సో ఈ పోయినవి పడేద్దామని అంటే అస్సలు ఒప్పుకోరనమాట ఇంట్లో. సో ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. చేతికి గ్లౌజులు వేసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను. సో అవన్నీ ఎక్కడెక్కడ తొక్కింటారు. సో ఇంకా అవి క్లీన్ చేసుకుంటారో చేయదో అనేది కూడా తెలీదు. తీసుకొచ్చి స్టాండ్లు అనేది పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి స్టాండ్లో పెట్టి రాడని వదిలేస్తూ ఉంటారు కింద. అందుకని ఇంకా నేను చేతికి గ్లౌజ్ వేసుకొని ఇంక ఇవన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. సర్ఫ్ వాటర్తో ఒకసారి, మళ్ళీ నార్మల్ వాటర్తో ఒకసారి 2 టైమ్స్ అనేది నేను క్లీన్ చేస్తున్నాను. ఇలా ఉంటుందండి ఇంట్లో సిచ్యువేషన్ అనేది. స్లిప్పర్స్ క్లీన్ చేసేది కూడా చూపించాలా, ఇది ఒక బ్లాగ్ అనేది అనుకోకండి. ఇది కూడా ఒక శ్రమే అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసి తీసి పెట్టాలంటే చాలా కష్టపడాలన్నమాట. ఎందుకంటే ఓపికతో కూడిన పని. సో ఇది డైలీ మనం క్లీన్ చేసేది వేరు, ఇలా పర్టికులర్గా క్లీన్ చేసి సర్దడం వేరన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ అనేది సర్ది పెట్టేశాను. వీటిలో కొన్ని అయితే తీసేస్తానండి. కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ తీసి పెట్టేద్దామని అయితే నేనైతే అనుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చెట్టు. సో ఈ చెట్టు అయితే ఊరికే ఒక కొమ్మ అయితే నాటానమాట. అది వచ్చేసింది. ఈ పెద్ద చెట్ల నుంచి తీసి పెట్టేశాను. కొన్ని
ఇట్లా టబ్లో అనేది వేసేసాను. ఇవి కూడా వేర్లు వస్తే ఖచ్చితంగా వేరే పాట్లకి అనేది షిఫ్ట్ చేసేస్తానన్నమాట. సో నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ ప్లేస్ లేదనేసి నేనైతే ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతున్నాను. అక్కడ ఖాళీ ఉన్నాయి కదా, ఆ ఖాళీగా ఉన్న వాటిలోకి నేను అనేది అవి సర్ది నాటేస్తానన్నమాట. ఇది మోస్ట్ ఫేవరెట్ ట్రీ అనమాట. ఇది ఫస్ట్ చెట్టు. సో ఇంకా అది కూడా అలానే నేను ఎక్కడ వెళ్తే అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే రసం చేస్తున్నాము, వైట్ రైస్. సో ఇలా ఉంటుంది డే అంతా. ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా హౌస్ వైఫ్ ఏంటే కామెంట్ చేయండి, ఇలానే మేము కూడా చేస్తూ ఉంటాం అనేసి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.